అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేయండి ఏమనగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో మొన్న 10వ తారీఖు అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనంతపురం అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటో తెలుసుకొని చాలా 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 ఆనందపడుతున్న సమయం అది. అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనకి, వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకని? ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు అన్ని అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మొట్టమొదటగా భరోసా పెన్షన్ పథకం. ఈ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఈ రోజున 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రతి ఇంటి గుమ్మంలోనూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ప్రతినిధులతో వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వారి ఇంటిలోనే ఇవ్వటం జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలని పెన్షన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అట్లాగే స్త్రీ శక్తి పథకం కింద 5 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఎలాగా? ఉచిత ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా 5 కోట్ల మంది మహిళలు ఈ రోజున వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఉచిత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని, దానికి 200 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా అయినటువంటి విషయం. అంటే ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణం కోసం 200 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజున స్త్రీశక్తి పథకం ద్వారా అమలు చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీపం 2 పథకం కింద 1,704 కోట్లతో 2.45 కోట్లు, 1,704 కోట్లతో 2.45 కోట్ల సిలిండర్లు రాష్ట్ర ప్రజానీకానికి అందించాం. మరి దాంట్లోనే భాగంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ, ఈ అన్నదాత సుఖీభవ పథకం తీసుకున్నట్లయితే జగన్ రెడ్డి పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పడానికే ఈ రోజున గత కొన్ని రోజులుగా వివిధ రకాలైనటువంటి ప్రెస్ మీట్లతో, పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తన నోటికొచ్చిన మాటలతో మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ కూడా 5.5 కోట్ల మంది ప్రజానీకం చేదరించుకుంటున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజున ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాన్ని కానివ్వండి, జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతనికే అది తిరిగి బూమ్రాంగ్ అవుతోంది. తనకే రంగులు మారుతున్నాయి. తను చెప్పిన మాట తన పార్టీ నాయకులే వింటలేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా 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 చీత్కరించుకునేటటువంటి పరిస్థితి, ప్రజలు నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఓ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాను నేను. రైతులకు అన్నదాత సుఖీభవం పథకం కింద 5,000 ఇచ్చారని మాట్లాడుతున్నావే, నీ హయాంలో ఇచ్చింది 3,000 మాత్రమే. ఏడాదికి 20,000 అని చెప్పిన విధంగానే ఇస్తున్నాం. నువ్వు రైతులకు 13,500 ఇచ్చావు.
అందులో కేంద్రం 7,000 రూపాయలు ఉంది. 38 లక్షల మందికి రైతులకు మాత్రమే నువ్వు ఇచ్చావు. మేము 20,000, కేంద్రం 7,000 కల్పిస్తున్నాం. మేము 46 లక్షల మంది అన్నదాత సుఖీభవ ఇస్తే కౌలు రైతులకు నీ హయాంలో అన్నదాత సుఖీభవ లేనే లేదు. ఈనాడు మేము కౌలు రైతులకు కూడా 20,000 అందజేశాం. తల్లికి వందనం, తల్లికి వందనం పేరు మీద ఆనాడు నువ్వు అమ్మ ఒడి పేరు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా పథకాలకు డబ్బులు పేరు పెట్టి డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కు మళ్లించుకుని లబ్ధిదారులందరినీ నట్టేట ముంచి ఆ డబ్బులంతా నువ్వు తరలించుకుపోయినటువంటి విషయం తాడేపల్లి ప్యాలెస్కు తెలియదా? నువ్వు ఆనాడు ఎంతమందికి ఇచ్చావు? నీ హయాంలో కేవలం 42 లక్షల మందికి తల్లికి వందనం వర్తింపజేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,000 కోట్ల డబ్బులు జమ చేసినటువంటి విషయం చూసి మరి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ఎలా పాలన చెయ్యాలో తెలియని నీకు చంద్రబాబు నాయుడు గారి పాలనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రకరకాలుగా నీ యొక్క ఏహ్య భావనతో ఏహ్య ప్రేలాపనతో మాట్లాడి దిగజార్చాలనుకుంటే నువ్వు దిగజారిపోవటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి, నీకు ఈ విషయం తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయల చొప్పున ఆ తల్లుల ఖాతాల్లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక ఇంట్లో 7 మంది మన చంద్రబాబు నాయుడు గారు స్వయాన అనంతపురంలో కూటమి మరి సూపర్ హిట్ మీటింగ్లో చెప్పారు. ఒక తల్లి వచ్చి అడిగింది, అయ్యా నాకు 7 మంది బిడ్డలున్నారు, 7 మందికి వస్తుందా అంటే 7 మందికి నిక్షేపంలా వస్తుందమ్మా అని ఆ 7 మందికి కూడా ఆ తల్లులకి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని వర్తింప చేసినటువంటి ఘనత ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి తప్పుడు మాటలను, తప్పుడు ప్రచారాలను మీ సాధనాలతో మీ పథకాలతో మీరు తిప్పికొట్టండి. అతని ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ముందుకు చేరుకోవాలన్నా, ఈ రాష్ట్ర ప్రజానీకం బిలో ది పావర్టీ అనేటువంటి ఆలోచన లేకుండా ముందుకు సాగాలన్నా నిరంతరం మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే శరణ్యం. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అలాగే మాధవ్ గారు కూడా చెప్తున్నారు. అటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ప్రతి తెలుగువాడి, ప్రతి ఆంధ్ర రాష్ట్ర పౌరుడి కర్తవ్యమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 30 లక్షల మంది కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎగ్గొట్టారని అంటున్నావే, నీ హయాంలో 42 లక్షల మందికే ఇచ్చావు. అలా అయితే 55 లక్షల మందికి నువ్వు తల్లికి వందనమా నీ పేరు చెప్పుకున్న అమ్మఒడిని ఎగ్గొట్టావు కదా. ఇది క్రిస్టల్ క్లియర్ కదా. నువ్వు ఇవ్వవలసిన పథకాలను లబ్ధిదారులని నువ్వు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులకు ఇవ్వకుండా పూర్తిగా అన్యాయం చేసి వాళ్ళకి ఈ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి అందజేస్తూ ఉంటే సిగ్గుమాలిన ప్రెస్ మీట్లతో, తల తోక అనకాలేని ప్రెస్ మీట్లతో దిగజారిపోయిన జగన్మోహన్ రెడ్డి, నీకు ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి పథకాల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు దగ్గర అవుతుంటే చూస్తూ ఊరుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇక పోయినట్టయితే నీ సహాయంలో సిలిండర్ ధర 300 ఉంటే 700 రూపాయలకు 750 చేశావు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు. నీ హయాంలో ఉచితమే లేదు, అభివృద్ధే లేదు, ఏవీ లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. చంద్రబాబు నాయుడు గారు ఉచితముగా సంక్షేమ పథకాలని, అభివృద్ధిని సమదృష్టితో చూస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. 2,42,00,000 మందికి నేడు దీపం పథకం కింద ఉచితంగా మేము సిలిండర్లు అందజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డకు అందజేస్తోంది. ఇది చూసి నీకు ఎందుకు కడుపు మంట? ఎందుకు నువ్వు చేయలేకపోయావు? చేస్తున్న వాళ్ళని చూసి ఏడుస్తున్నావు. అంతకు మించి నువ్వేమీ చెయ్యలేవు. రోజు దిగజారిపోతున్నటువంటి నీ పార్టీ నాయకత్వం, నీ పార్టీలో ఉన్నటువంటి క్యాడరు దిగజారిపోయి రేపు నిన్ను క్వశ్చన్ చేసేటటువంటి
పరిస్థితి నీకు ఎదురవుతుంది నీ యొక్క పిచ్చ ప్రేలాపనలు పిచ్చ మాటలు మాట్లాడితే అని తెలియజేస్తున్నా. రాష్ట్ర మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, నేను చెప్పాను ఇందాక, ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ప్రయాణించేటటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఇచ్చారు. 20 రోజుల్లోనే 5 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. 200 కోట్లు వారి పర్సనల్ డబ్బుల్ని ఆదా చేసుకున్నారు. పేదల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నీకు అంత ద్వేషం ఎందుకు? కడుపు మంట ఎందుకు? జగన్ రెడ్డి యువగళంతో నాడు యువనాయకుడు మా లోకేష్ బాబు యువగళంతో ఏదైతే హామీలు ఇచ్చారో ఉద్యోగాల కల్పన చేస్తానని అధికారంలోకి రాగానే హెచ్ఆర్డి మినిస్టర్గా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేలాగా మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేయించి ముఖ్యమంత్రి గారి చేత 15 నెలలలోనే పూర్తిగా పోస్టులన్నీ భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది, నారా లోకేష్ బాబు గారిది, చంద్రబాబు నాయుడు గారిది అని తెలియజేస్తా ఉన్నాను. ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన దాంట్లో ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చిన ఈ ఘనతలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనీయకుండా కూటమి ప్రభుత్వం అంతమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. 15 నెలల్లోనే 11 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. ఈ పెట్టుబడులతో 10 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాష్ట్రం అంతటా రాష్ట్ర యువతకు రాబోతున్నటువంటి విషయాన్ని సగౌరవంగా నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా శ్రీ చంద్రబాబు గారు పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. రాష్ట్రంలో 1,00,000 మంది పొదుపు మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే సుసంకల్పంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాను నేను. వైసీపీ అంటే అందరూ చేదరించుకునే ఆ పార్టీ పాలన ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం 24% నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఏదైతే జరగకూడదనుకుంటుందో ఆ జరగకూడని విషయాల్లో జరిపించుకుంటూ అగ్రభాగాన ఉండేది వైసీపీ. అంటే ప్రజలని నానా రకాలుగా హింసలు పెట్టి నిరుద్యోగులను పెంచి తను దైనందికంగా ఒక తాడేపల్లి ప్యాలెస్లో ఆటలు ఆడుకున్నట్టుగా చేసేటటువంటి చందంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసి ఏమీ తెలవనట్టుగా ఏమీ కానట్టుగా తన ఏదో పెద్ద ఇదైనట్టుగా మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని తన ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడటాన్ని ప్రజలందరూ కూడా గమనించండి. మేము చెబుతున్నామనే కాదు, తెలుగుదేశం పార్టీగా మేము చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ మీకు తెలియచెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, కూటమి కార్యక్రమం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు కావలసిన ఉద్యోగ అవకాశాలు, ఇవన్నింటినీ కూడా మేము చేస్తూ ఉంటే వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి చాలా బేజారెత్తిపోయినటువంటి విషయం మనం గమనించవలసిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో చాలా బాధాకరమైన విషయం అండి. 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 4,100 మంది ఉద్యోగులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అటువంటివి ఏమీ జరగకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం యువతకు ఆశా కిరణంలా ఉండి 10 లక్షల ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి దిశగా మనం పనిచేస్తున్నాం. ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరము కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజానీకం గమనించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం, ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీం రాష్ట్ర ప్రభుత్వం మీద
పస్సలేనిటువంటి ఆరోపణలు చేస్తూ దుమ్మెత్తి పోస్తూ అభూత కల్పనలతో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ జగన్మోహన్ రెడ్డి టీముని తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజల చేతుల్లోనే, రాష్ట్ర ప్రజల నేతృత్వంలోనే ఉందనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం కూడా కృషి చేయవలసిందని మీ సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళబోతున్నామని తెలియజేస్తున్నాను.